హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు క్రిస్పీగా, టేస్టీగా ఉండే అటుకుల గారెలు ఎలా వేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. మీకెప్పుడైనా గారెలు తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి 2 కప్పుల అటుకులను తీసుకోవాలి. ఈ అటుకుల్లోకి కొంచెం వాటర్ పోసి అటుకుల్లోని మురికంతా పోయేలాగా కడుక్కోవాలి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ పోసి అటుకులని ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. మీకు కనుక నానపెట్టుకునే టైం లేకపోతే మిక్సర్ జార్‌లోకి తీసుకొని గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్ల సాల్టు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కప్పుల యోగర్ట్ వేసుకోవాలి. మీకు కనుక యోగర్ట్ లేకపోతే తాజా పెరుగైనా వేసుకోవచ్చు. పెరుగనేది తాజాగా ఉండాలి. పుల్లగా ఉంటే గారెలు పుల్లగా వస్తాయి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల వరిపిండి, మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని పిండుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న అటుకులని కలుపుకోవాలి. ఈ మిశ్రమం గనక మీకు పొడి పొడిలాడుతా ఉంటే పెరుగు కానీ, యోగర్ట్ గానీ వేసుకొని మనం గారెల పిండిలాగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి తీసుకొని ఇలా ఒక కవర్ మీద కానీ లేదా పేపర్ మీద కానీ గారెల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న గారెల్ని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన గారెల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకున్న గారెల్ని ముందుగా ఒక పేపర్ వేసి పెట్టుకున్న బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా పెప్పర్ వేసుకోవటం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అనేది పోతుంది. అంతే, ఎంతో క్రిస్పీగా, సాఫ్ట్‌గా ఉండే అటుకుల గారెలు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్‌లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.